కానీ నేను ఒక రోజు అడిగాను కూడా. నేను మంత్రి ఇచ్చారు నాకు, మళ్ళీ మంత్రి ఇచ్చిన తర్వాత వెళ్ళి అన్నగారు తమ్ముడు అంటేనే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం, మళ్ళీ తమ్ముడు గారు అంటున్నారు ఏంటండి, ఎందుకంటున్నారు సార్ అన్నాను. అంటే సంస్కారం బ్రదర్ అన్నాడు. అంత పెద్ద ఆ విధమైన స్వభావం కలిగిన వ్యక్తి, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసాడు. చిన్న కుర్రాడు అయినా సరే ఎండ మంత్రి అవ్వడం, పని చేయమంటాం, చాలా ఎంకరేజ్ చేశారు నాకు. 82లో గెలిచిన వెంటనే మీకు మంత్రి పదవి ఇచ్చారండి? లేదండి, 82లో గెలిచిన తర్వాత 83లో గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు గొడవైంది. అవునండి. అప్పుడు మళ్ళీ డిజాల్వ్ చేసి 85లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 85లో నాకు టికెట్ ఇచ్చారు, గెలిచాను. గెలిచిన వెంటనే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి మంత్రి ఇచ్చారు ఫస్ట్. అప్పుడే కాలేజీ నుంచి రిలీవ్ అయ్యారు. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవన్నీ, స్పోర్ట్స్ అవన్నీ ఇచ్చారు. సో రామారావు గారితో పనితీరు ఎలా ఉండేది సార్? అతను కల్మషం లేని మనిషి అండి. ఇప్పుడు రాజకీయ వాతావరణం వేరు, అప్పుడు వేరండి. ఉన్నది మనసులో ఏమొస్తా చెయ్యాలని పక్పదం. పేదవాడి కోసం ఎక్కువ ఆలోచించేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలంగాణ, మనం కలిసి ఉండేది, చేయాలనుకునేవారు. అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు చూస్తే ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ పోస్టులు రద్దని, పట్వారీ వ్యవస్థ తెలంగాణలో రద్దని చాలా శాస్త్రం చేస్తే చేయలేదు. అటువంటి చేశారు. ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, పేదవాడి కోసం ఆలోచించారు. కేజీ ₹2 బియ్యం అన్న పథకాన్ని ఆ రోజు రామారావు గారు పెట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే, ఫస్ట్ టైం. తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టాం. రాష్ట్రంలో పెట్టాం పక్కా ఇల్లు. అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు. ఇల్లు దాన్ని కమలిల్లు అంటారు, తాటాకులు. రామారావు గారు వచ్చిన తర్వాత తాటాకులు ఉండడానికి వీలు తెలిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటిల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు 94 ఇష్యూ కదండి, చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం, లక్ష్మీపార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి. చంద్రబాబు గారితో బయటకు వచ్చారు, అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు. అంత ప్రేమించే, అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి? కారణాలు ఏంటి సార్? దానికి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు, నాకు దేవుడు లాంటి వ్యక్తి. కానీ ఆ సమయంలో కానీ నా స్టెప్ తీసుకోకపోతే ఎందుకంటే రాక్షసి లక్ష్మీపార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళిపోయి అతను చెప్పిందే వేదం సార్. నిజమా సార్ అది? అంటే ఎందుకంటే రకరకాల విమర్శలు అయితే వస్తుంటాయి, అందులో నిజమండి. స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్న మనిషిని నేను. ఈవిడ పెత్తనం రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది. ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వెవరు నాకు చెప్పడానికి వాదించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మినిస్టర్గా ఉండేవారు సార్? R&B మినిస్టర్. ఓకే, R&B. అప్పుడు R&B ఇచ్చారు నాకు. ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే మీరు సంబంధం లేదు, అన్నగారు చెప్తే చేస్తాం, మీరే చెప్పడానికి అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటే, కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారు పెట్టి పార్టీ నష్టపోవడానికి వీల్లేదని చెప్పి స్టెప్ తీసుకున్నాం. స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక 10 మంది వెళ్ళి రామారావు గారు కలిశారు సార్. కలిశారు. సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తుంది, పార్టీని మీరు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు, మీరు కొంచెం ఆలోచించారంటే నో అన్నారు. ఆ కమిటీలో అశోక్ గజపతి గారు ఉన్నారు, తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు అడిగారు. అడిగితే రామారావు గారు పాపం ఆ మాయలేడి అంటారు కదా, మాయలేడి చేతిలో జరిపోయి నో మీరు చెప్పింది విన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్? ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి. ఆయనతో డిఫర్ అవ్వాల్సి వచ్చింది, అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన? అందరూ బాధపడండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చారో అందరం బాధపడ్డాం. అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపితం ఆ రోజుతో జరగకూడదు. ఓకే, కలకాలం ఉండాలి సార్. ఒకవేళ లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ, అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వినేవారు అని అన్నారు కదండి, ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది కాదండి. ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి. ఎవరైనా పని ఉంటే పట్టు చీర చాలు. మీకు నాకు గుర్తుందో లేదు, పూర్వం ఉన్నటువంటి విలేకరులు అడగండి, హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తులాభారం పెట్టారు లక్ష్మీపార్వతికి. ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగింది అనుకున్నాం మనం.
చెన్నారెడ్డి గారి టైంలో ఏదో తులాభారం అని. అవునండి. ఈవిడ పట్టు చీరలతో తులాభారం ఉమ్. ఏంటండి ఇది? రామారావు గారు ఎంత నిజాయితీగా పనిచేశారండి. అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా. ఉమ్. దాన్ని మేము ఖండించాం. తర్వాత అంటే మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్? 2-3 సార్లు కలిశాను. అంటే మా ఇంట్లో మ్యారేజ్లు వెళ్ళినప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు బాగున్నారా, తమ్ముడు గారు బాగున్నారా, మా మిస్సెస్ అమ్మ అనేవారు. అమ్మ ఎలాగున్నారు, పిల్లలు అలాగా. అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు, ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శించలేదండి? అతని మనస్తత్వం నాకు తెలుసు కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను. నిజమా సార్? నేను మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా అతనితో. లేకపోతే లోపలికి రానిస్తాడు నన్ను, బయటకు పోవండు. అదే అండి, అదే అవును, నేను అదే అడుగుతున్నాను సార్. అందుకే కూర్చోబెట్టి అందరూ బాగున్నారు, ఎలాగున్నారు, జాగ్రత్త చేయండి, పార్టీని కాపాడండి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కోసం అడిగారా సార్? అడిగారండి. ఎలా ఉన్నారు, ఏంటి పార్టీ ఎలా ఉంది? మా పిల్లల గురించి అండి, మా కుటుంబ సభ్యుల గురించి అందరూ అడిగి పార్టీని కాపాడండి, అదే పార్టీ కోసం కూడా ఆయన పార్టీ జాగ్రత్త తీసుకెళ్ళండి, ఇక్కడ ప్రజలు పేదవాళ్ళ గురించి ఆలోచించండి చెప్పి. మరి ఆయన ఏ కోపంతో, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగించారు, తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ గారు అప్పట్లో ఒక జామాత దశమగ్రహ అంటే అల్లుడు 10వ గ్రహం ఇలాగని ఒక దశమగ్రహం అన్నట్టు ఇలాగని ఒక క్యాసెట్ రోడ్ చేశారని, లేకపోతే ఆయన స్పీచెస్ ఇచ్చారని, అంటే చంద్రబాబు నాయుడు గారికి తను వదిలేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ దాన్ని ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు సార్. ఇప్పుడు చేతకాని నాయకులు చేస్తారండి. ఆ రోజు కోపంలో ఎన్టీ రామారావు గారు ఒక క్యాసెట్ రిలీజ్ చేయడం కరెక్టే, ప్రెస్లో మాట్లాడారు. ఓకే ఓకే, అది ఇమీడియట్గా విడిపోయిన తర్వాత మాట్లాడిందా సార్? అన్నీ విడిపోయిన తర్వాత ఆ బాధలో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ద్రోహం చేశారు, నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు అందరూ నన్ను ద్రోహం చేశారు క్యాసెట్ మాట్లాడారు. తర్వాత రిలైజ్ అయిన తర్వాత పార్టీ బాగా జరుగుతుంది అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు డైరెక్ట్గా నీ పార్టీ ఏం చేసిందో అడిగి ఓట్లు అడగాలి తప్పించి ఎన్టీ రామారావు గారు మాట్లాడి క్యాష్ చేసి ఎన్టీ రామారావు గారు చంపేసింది తెలుగుదేశం వాళ్ళే మేము చెబుతామండి. పార్టీ స్థాపించిన వ్యక్తి మా అందరికీ కూడా గౌరవం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టిన వ్యక్తి, అతను ఎందుకు మోసం చేస్తాం? అతను పెట్టిన పార్టీ అతను లేకపోయినా 40 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చి ముందుకు తీసుకెళ్తామంటే ఎందుకు తీసుకెళ్తున్నాం? బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఈరోజు కూడా ఎన్టీ రామారావు గురించి మాట్లాడతాం మేము. రామారావు గారు పెట్టిన పార్టీ పేదల పార్టీ, ఆ పార్టీకి గౌరవించండి, ఓటేని ఎందుకు కొడుతున్నాం? అతని గౌరవం మాకు, విశ్వాసం మాకు ఇప్పుడు బతుకున్నంత కాలం అతనికి ఉంటుంది మాకు. ఫస్ట్ మాట్లాడింది అతని గురించి, అతనితో స్టార్ట్ చేస్తాం మేము ఏ మీటింగ్ అయినా. ఇవన్నీ ఏదో పొలిటికల్గా వీళ్ళు డైరెక్ట్గా అడగలేక, ఓట్లు అడగలేక ఇలా చేసాడు అలా చేసాడు అని మాట్లాడతారు తప్పించి, మరి జగన్మోహన్ రెడ్డి చేసాడండి. అతను ఓట్ల కోసం సొంత బాబాయిని చంపుకోలేదా? ఇన్ని వ్యాసాలు వేయలేదా? ఏం మాట్లాడతారు? అతను సిద్ధాంతాల గురించి మాట్లాడాలా? ఏదో లేనిపోని కల్పించి ఓటు సంపాదించడం అనేది రాజకీయ పార్టీ లక్షణం కాదు, అది నాయకత్వం వహించవలసిన అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు పాత తరం రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడుండే కాంటెంపరీ రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పుడు ఎలా ఉంది సార్ రాజకీయం అనేది? ఎందుకంటే మీరు పాత తరాన్ని చూసారు, ఇప్పుడు తరాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు రాజకీయం మీద? అంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలు చాలా తేడా వచ్చిందండి. ఇవాళ ఏంటంటే రాష్ట్రం గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు కరువైపోయారు. ఇవాళ ఎందుకు కరువైపోయారు అంటే, నేను ప్రజలు కూడా అంటున్నాను, మీకు కావాల్సిన నాయకుడిని, మీకోసం ఆలోచించే నాయకుడిని, రాష్ట్ర కోసం ఆలోచించే నాయకుడిని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవాలి తప్పించి పనికిమాలిన వాళ్ళందరికీ ఓట్లు వేసేసి ఇవాళ రాష్ట్రం అలాగైపోయింది అలాగైపోయింది అని చెప్పి గుండ్లు బాధ కూడా సుఖమేంటి మీకు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో మాయ మాటలు చెప్తే నమ్మేసి ఓట్లు వేశారు. ఇవాళ అదే ప్రజలు మీ గ్రామాలు వెళ్తూ ఉంటే గ్రామాల్లో రోడ్లు లేవండి, ఎక్కడ చూసిన కన్నాలు, రోడ్లేని కన్నాలే, ఏ సంక్షేమం లేదని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు మీ మాటలు నమ్మి ఓట్లు వేసారు, ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని దోషించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కూడా కళ్ళు తెరిచి మీకు సరైన నాయకుడు, రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి ఎలా చేయాలి, మన పిల్లల భవిష్యత్తుని ఆలోచించేటువంటి పరిస్థితి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే మనం ఓటేస్తే కళ్ళు మూసుకొని ఓట్లేస్తే
ఇగో ఇటువంటి దుర్మార్గులు వస్తారు, రాజ్యం వెళ్తారు. ఇప్పుడు అటువంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తే రాష్ట్రం ఏం బాగుపడుతుంది? అంచేత పబ్లిక్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. సార్ కానీ ఇప్పుడు చాలామంది ఎనలిస్టులు లేకపోతే ప్రజల్లో కూడా ఒక భావన అయితే ఉందండి. అంటే ప్రతీకార రాజకీయాలు, ప్రతీకారం తీర్చుకోవడమే రాజకీయంగా, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, నేను ఏ పార్టీని మెన్షన్ చేయట్లేదు, మామూలు జనరల్గా ఉండే ఒపీనియన్ మాత్రమే చెప్తూ ఉన్నానండి. అలాంటివి నడుస్తున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి. ఇది మారాలి, చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మీరు భావిస్తున్నారా సార్? తప్పనిసరిగా చెప్తాను నేను. దౌర్జన్యం ఇటువంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు, గతంలో కూడా జరిగిందని అనుకోను. అంటే దీనికి కారణం కూడా ఉందండి, మూలాలు ఉన్నాయి. ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కూడా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగాయి. మీకు గుర్తుందో లేదో, మీకు కురవలేమో ఆ రోజుల్లో. ఈ ఎన్నో యాజిటేషన్ జరిగాయి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని అవతకం చేశారు మనం చూసాం, గుర్తు చేసుకుందాం. అప్పుడు అదే ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేసి ఇందిరాగాంధీని పక్కన పంపించారు, చూసాం కదండి. ఇవాళ మోడీ గారు అతనికి ఎదురుగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, పత్తండి అది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడితే కేసులు, ఇవాళ నా మీద 15 కేసులు పెట్టాడు. మాట్లాడకూడదా ప్రజాస్వామ్యంలో? మీ మీద నిర్భయ కేసు కూడా పెట్టినట్టున్నారు కదండి. కేసు పెట్టాడు. ఏంటి సార్, ఏ విషయంలో అండి నిర్భయ కేసు పెట్టారు? ఏముంది దానికి కారణం ఏమీ లేదు. కమిషనర్ ఒక లేడీ ఉండేది, ఒక ఇష్యూలో వెళ్ళి మాట్లాడిన తర్వాత రేపటి లోపలికి కానీ మీరు చేయకపోతే, ఆ పని చేయకపోతే పద్ధతి కాదు, బాగుండదని చెప్పారు. ఓకే, దానికి ఏం చేశారంటే నిర్భయ కేసు. ఆవిడ ఏదో నిర్భయ కేసు ఏంటి, ఈ వయసులో నిర్భయ కేసు ఏంటి నా మీద? 3-4 ఏళ్ళ క్రితం సార్, 66 సంవత్సరాల్లో 3-4 ఏళ్ళ క్రితం కదండి అది. 3-4 ఏళ్ళు అయినట్టుంది కదండి నిర్భయ కేసు. సంవత్సరాలు అయింది. అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి టైంలో. ఓకే. నేను చెప్పాను, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను భయపడి ప్రసక్తి లేదు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటారు, ఏ కేసు పెట్టు. ఒకరోజు తెల్లవారుజామున వచ్చి మా ఇల్లు గోడలు పాల్గొట్టారు. తెల్లవారుజాము 3 గంటలకు గోడలు. మీ అబ్బాయి కోసం కదండి? అబ్బాయి కోసమేనా? మీ అబ్బాయి గోడ ఆక్రమించారు. ఓకే. ఆక్రమణ అనేది అవును అప్పట్లో చదివాను. కొలతలేసి చూపించమంటే చూపించలేదు. రెండోది అర్ధరాత్రి 3 గంటలకు గోడ దూకి వచ్చారు, అరెస్ట్ చేశారు నన్ను, తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో పెట్టారు. కోర్టు ఏమో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పింది. ఇలాగ అన్ని కేసులు కూడా వాస్తవాలు లేవు. నన్ను బెదిరించడానికి నా నోటంటే మాట రాకుండా చూడటం కోసం ట్రై చేశారు. నేను కూడా చెప్పాను, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పీకలేరు, నన్ను ఆఫ్ చేయలేరు, మీ తప్పులు మాట్లాడుతూ ఉంటామంటే చెప్పాను. వైసీపీ నాయకులు కూడా కొంతమందిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారని మీ